మీ భక్తి భావమని పరవశించు నిరతం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రయత్నించరండి వడిగా. రండి 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 ప్రయత్నించరండి వడిగా. పి దుర్గాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని కృతజ్ఞత తెలియజేస్తుండగా వారితో ఏకమై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకనూ వారిని దీవించి కాచి కాపాడి కావాల్సిన ఆరోగ్యములు దయచేయమని ప్రార్థించుదము. ఎస్ సెలవనాయకం, జోసఫ్, సుశీల, లూర్ద్ మేరీ, దేన్ మేరీ, రోస్ మేరీ గార్ల ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతతో ఈ ఆదివార పండుగ పూజా బలిని సమర్పించుకుందాం. మనము దైవార్చనలో ఆఖరి వారాలకు వచ్చి ఉన్నాము. ఇక 2 వారాలలో ఈ దైవార్చన సంవత్సరము ముగుస్తూ ఉంది. తర్వాత క్రొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ సందర్భంగా మరొకసారి మనము మన అంత్య దినాలను స్మరించుకోమని తల్లి శ్రీ సభ మన ఆహ్వానిస్తూ ఉంది. ఆ విషయమై మనం ధ్యానించుకుంటూ ఆ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. మన్నించవా ప్రభువా, కరుణించవా
కరుణించవా ప్రభువా కరుణించవా ప్రభువా కరుణించవా ప్రభువా నీ వాడిని కానా నీ సంగములలేనా చేర్చుకో దాచుకో గుండెలో నన్నించవా ప్రభువా కరుణించవా ప్రభువా సిరులు పొందిన ఆనందంలో సిలువ సంగతి మరిచాను మన్నించవా ప్రభువా తలకు మునిగిన ధనమైకంలో ప్రార్థనలనే విడిచాను మన్నించవా ప్రభువా ధ్యాస కలిగించే నీ వైపుకు మళ్ళించు తండ్రిగా తల్లిగా అన్నగా నాయగా మన్నించవా ప్రభువా కరుణించవా ప్రభువా మన్నించవా ప్రభువా కరుణించవా ప్రభువా ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము నటుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ దయని ఈగలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు
పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము లోక పాపములను భరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో ఆరాధన ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిత్యము మిమ్ము పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయము దయచేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు వచనములు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు వచనములు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును.
అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురి అగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందు వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా తండ్రి ప్రేమ. ప్రేమ, 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ, 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11 నుండి 14 మరియు 18 వచనములు. రెండవ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11 నుండి 14 మరియు 18 వచనములు. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకముగు బలులనే పదే పదే అర్పించుచుండెను. కానీ ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనర్చు వరకు ఆయన అతట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 24వ వచనము నుండి. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి
నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనినన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కానించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఒక మాట అంటాను. అదేమిటంటే, మానవుల యొక్క సైకాలజీ లేక మానవుల యొక్క మనస్తత్వము ఎలా ఉంటుందంటే, ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ సైకాలజిస్ట్ మానసిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట. ఒక వయస్సు దాటిన తర్వాత, అంటే సుమారు 30-40 సంవత్సరాల వరకు మనుషులు నేర్చుకుంటారట, ఎంతో కొంత నేర్చుకుంటారు. ఇక ఆ తర్వాత ఫిక్స్ అయిపోతారట. ఇప్పుడు ఉదాహరణకి మన గుళ్ళో కానీ ఏ గుళ్ళో కానీ ఎక్కడ కానీ ఒక స్థలానికి ఫిక్స్ అయిపోతాం, ఇంకా మారం. ఒకవేళ ఎవరైనా మన స్థలంలో కూర్చున్న మనం లేపైనా సరే ఆ స్థలంలో కూర్చోవాలనుకుంటాం. అంటే ఒక స్థలానికి మనం ఫిక్స్ అయిపోయాం, అంటే ఇది మన సైకాలజీ. అలాగే ఆధ్యాత్మిక విషయంలో కానీ నైతిక విషయాల్లో కానీ ఫిక్స్ అయిపోతామట. ఇంకా ఒక్కోసారి కొంతమంది అంటారు, మీరు ఎన్ని చెప్పండి, మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామండి, ఇంక ఇదే మాకు అలవాటు అయిపోయిందండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాతో అనకపోయినా మీతో అనకపోయినా మనసులో ఉండేది అదే, ఓ ఫిక్స్ అయిపోతాం. ఇంకా తర్వాత మారడం అనేది కష్టమని మనకి మానసిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం అందరం చాలామందిమి ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఎవరెన్ని చెప్పినా మనం అనుకున్నదే చేస్తాం. కానీ మరి ఈ ప్రసంగాల వల్ల, బోధనల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది నా యొక్క అతిపెద్ద అనుమానం. సరే, అయిపోయింది. ఈరోజు మన దివ్య గ్రంథ పఠనాలు మనం చూస్తే, బైబిల్లో అపోకాలిప్టిక్ లిటరేచర్ అని అంటారు ఇంగ్లీష్లో.
అంటే కొన్ని వాటిని తెలుగులో చెప్పాలంటే కష్టము. అపోకాలిప్టిక్ లిటరేచర్ ఉంది మనకి బైబిల్లో. అందులో దానియేలు గ్రంథం ఒకటి, ఈరోజు మనం విన్నటువంటి సువార్త భాగాలు, ఇవన్నీ కూడా ఆనాడు వారు కొంతవరకు ఊహించుకొని రాసినటువంటివి అన్నమాట. అందువల్ల కొన్నిసార్లు స్పష్టత ఉండదు, క్లారిటీ ఉండదు. మొదటి పట్టణంలో విన్నాం, ఆ కాలము వచ్చినప్పుడు, ఏ కాలము స్పష్టత లేదు. సువార్తలో కూడా వింటూ ఉన్నాం, ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే. ఏ మహా విపత్తు? స్పష్టత లేదు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలామందికి మృంగుడు పడకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఆదిమ సంఘములో కొన్ని విషయాలలో స్పష్టత లేదు. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. యేసు ప్రభు రెండవ రాకడ గురించి స్పష్టత లేదు. పౌలు గారు సైతము మొట్టమొదట తన కాలములోనే, అపోస్తులు కూడా అనుకున్నారు తమ కాలములోనే జరుగుతుందని. ఇదిగో ఇక్కడ ఒక మాట ఉంది కదా, ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదు అని. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనం గమనించవలసినటువంటి విషయము, రెండవ రాకడ గురించి స్పష్టత లేదు. మన ఈ చరిత్ర చూసినట్లయితే, 2000 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే, అనేక మంది ప్రభు కంటే మహా తెలివిగలవారు, యేసు ప్రభు కంటే మహా తెలివిగలవారు ఏం చెప్పారు? ఇదిగో ఇప్పుడు జరగబోతుంది, ఫలానా రోజు జరగబోతుంది లోకాంత్యం, ఫలానా రోజు యేసు ప్రభు వస్తాడు అని ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పిన సంగతి ఈ 2000 సంవత్సరాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు ఏం చెప్పారు? పరలోకమందుల దూతలు కానీ మనుష్య కుమారుడు కానీ తెలియదు, ఆ రోజు ఎప్పుడో తెలియదు అన్నారు. కానీ కొంతమంది ప్రభు కంటే తెలియగలవారు డిక్లేర్ చేశారు, ఇదిగో ఫలానా రోజున లోకాంత్యం అవుతుంది, ప్రభు వస్తున్నాడు అని. అవన్నీ కూడా నెరవేరలేదు. ఎందువల్ల? అది ఆలోచించాలి మనం. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు, వాళ్ళ ప్రభావము కలిగినటువంటి కథోలికులు కూడా ఒక మాట అంటూ ఉంటారు, ఇదిగో మనం అంత్య దినాల్లో ఉన్నాము, ప్రభు రాకడ త్వరగా ఉంది, త్వరలోనే ప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పడము చాలాసార్లు మీరు విని ఉంటారు, నేను విని ఉంటాను. నేనైతే అనలేదు, కానీ ఎప్పుడు మీరు కూడా కొంతమంది అంటే ఆ మాట అని ఉండొచ్చు, ప్రభు వచ్చేస్తున్నాడు, అంత్యకాలం దగ్గరకు వచ్చింది, ఈ లోకం నాశనం అయిపోతుందని. ప్రభునందు ప్రియులారా, ఒకటి, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక సూత్రము, పుట్టినది గతించక మానదు. అది మనం ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతం. కానీ మన నక్షత్రాలను, సూర్యుడిని చూస్తే లక్షల కోట్ల సంవత్సరాల నుంచే ఉన్నాయి. శాస్త్రం, బైబిల్ అది ఏంటి, మన విజ్ఞాన శాస్త్రం చెప్పేది ఏమిటంటే కొన్ని గ్రహాలు కోటాను కోట్ల సంవత్సరాలుగా ఉన్నాయి. మరి దేవుని చిత్తము లేక దేవుని వరము లేక దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనకు తెలియదు, కానీ ఈ సృష్టికంతటికి రారాజు అయినటువంటి, ముకుటాయమాయనమైనటువంటి, కిరీటమైనటువంటి ఈ సృష్టికి తన తర్వాత అధిపతి అయినటువంటి మానవుడికి మాత్రము
ఎంతకాలం ఇచ్చాడు? వాటికి కోటాను కోట్ల సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మానవుడికి మాత్రం 100 మ్యాక్సిమం, లేకపోతే 110. ఇది దైవ రహస్యం, మనకు తెలియదు ఎందుకు అలా చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ లోకాంత్యము కానీ రెండవ రాకడ కానీ ఎవరికి సంబంధించిన విషయము? మనకు మాత్రమే సంబంధించిన విషయము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, మానవులమైనటువంటి మనకే ఒక అంతం కనపడుతుంది. కొన్ని సృష్టి వస్తువులకు అంతం కనపడుతుంది. జీవరాశులన్నిటికీ అంతం ఉంది, మరణం ఉంది, అంతం ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కొన్ని వస్తువులు కూడా, దేవుని సృష్టిలో కొన్ని వస్తువులు నశించిపోతున్నాయి, అందులో అనుమానం లేదు. కాబట్టి మానవులు పుట్టినది గిట్టక మానదు అని ఒక సిద్ధాంతం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకా నేను కొన్ని విషయాలు మీరు జీర్ణించుకోలేరు, నేను మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టి, బైబిల్ పండితులు చెప్పిన విషయాలని పక్కన పెడితే, మనకు ఒక చిన్న మాట, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును. ఎక్కడికి రాలుతాయి? భూమి మీదకి. ఆ నక్షత్రాలతో పోల్చుకుంటే భూమి ఒక ఇసుక రేణువు లాంటిది. దీని మీద నక్షత్రాలు రాలటం ఏంటి? కనుక ప్రభునందు ప్రియులారా, ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించుకుందాము. ఈ ఆఖరి వారాల్లో ఉన్న మనకు, సంవత్సరానికి దైవార్చనలో ఆఖరిగా 2 వారాల్లో ఉన్నటువంటి మనకు, తల్లి సంఘము ఒక్కసారి మీ కడగతుల గురించి ధ్యానించుకోండి, జ్ఞాపకం చేసుకోండి, వాటిని గురించి మీరు జాగ్రత్త వహించండి అని చెప్తున్న ఈ సమయంలో మనము ఈ కొంతమంది క్రైస్తవులు లేక కొంతమంది కథోలికులు మాట్లాడుతున్నట్లుగా ఆ విషయాలు మనం పక్కన పెట్టాలి. అది ఏమిటో ఎవరికీ తెలియదని ప్రభువే స్వయంగా చెప్పారు. ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఈ లోకాంతమా, ఎప్పుడు ప్రభు రాకడా, అది పక్కన పెట్టాలి. అది మనకు అనవసరం. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఒక అంతం అనేది ఉన్నది. మానవ జీవితానికి ఒక మరణం అనేది ఉన్నది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని, దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అప్పుడప్పుడు దాన్ని గుర్తు చేసుకొని మనము జీవించాల్సి ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడా? ఈ లోకాంతం ఎప్పుడు నాశనం అవుద్దా? ఈ లోకాంతం ఎలాగంతం అవుద్దా? ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ మనకు అనవసరం. మనంతా మాత్రం మనకుంది, మనకు తెలుసు. ఆ విషయం మనకు చాలా చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఇది కూడా, మన మరణం కూడా ఎప్పుడు, ఎలాగ, ఎక్కడ, ఏ విధంగా సంభవిస్తుందో కూడా మనకు తెలియనటువంటి విషయము. ఒకటి మాత్రం నిజము, మన అంతము ఉంది. లోకాంత్యం గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మన అంతం మాత్రం ఉంది. ఇది వాస్తవము, ఇది నిజము. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క అంత్యదినము, మనకు అంత్యదినం అనేది ఒకటి ఉంది. అది మనం గుర్తుపెట్టుకొని, ఈ అంత్యదినము తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ మనకు ఒక మాట జీవ గ్రంథములో పేరు అంటున్నారు. ఉపమానంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఒకటి, మరణం ఉంది, ఇది ఖాయము, ఇది మనం చూసేది, మనం అనుభవించేది. కానీ మనము చూడనిది, మనం విశ్వసించేది, మనం నమ్మేది ఒక విషయం ఉంది. అదేమిటి? పరిశుద్ధ గ్రంథము మనకు చాలా 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 స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మరణం ఉంది, మరణము తర్వాత తీర్పు ఉంది. మరణం గురించి మనం భయపడక్కర్లేదు. మరణం గురించి మనం ఏమీ కూడా భయపడక్కర్లేదు.
కానీ మరణం వెనుక ఉన్న తీర్పు గురించి మనము భయపడాలి, లేక జాగ్రత్త పడాలి. దాని గురించి కూడా మనం భయపడని అవసరం లేదు, కానీ దాని గురించి మనం శ్రద్ధ వహించాలి. ఏమిటి నాకు జరగబోవు తీర్పు? తీర్పు అనేది తప్పదని పరిశుద్ధ గ్రంథము, యేసు ప్రభు ఎన్నో మార్లు మనకు తెలియజేస్తున్నారు. ఆ కొటేషన్లన్నీ మీకు చాలామందికి తెలిసే ఉండవచ్చును, కనీసం వినారు. ఒక తీర్పు ఉంటుందని ప్రభు చెప్పారు. మేకలు గొర్రెలు తీర్పు తీర్చబడతాయి. గొర్రెల వంటి వారు పరలోకానికి, మేకల వంటి వారు నరకానికి. ఇంకో చోట కూడా ప్రభు చెప్పారు, కడపడి కాసు చెల్లించువంత వరకు చీకటిలోనే ఉంటారు. ఇంకా మాట, వెలుపలకు తోయబడతారు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, ప్రతి వానికి వాని కార్యములను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ వారు తమ శరీరమును అనర్చిన కృత్యములను బట్టి వారికి బహుమానము కానీ శిక్ష కానీ ఇయ్యబడుతుందని పౌలు గారు కూడా మనకు తెలియజేస్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం రెండవ మరణము. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఈ కొంతమంది క్రైస్తవ సహోదరులను బట్టి వారికి ఇంక ఇదే పని దీని గురించే ఎక్కువగా మాట్లాడటం, దానివల్ల మనం ప్రభావితమైపోయి మనం కూడా, నా వ్యక్తిగత నమ్మకం ఏమిటంటే, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది నాకు అనవసరం. నా వ్యక్తిగత నమ్మకం ఏమిటంటే, పాపలోకాన్ని కొన్ని యుగాలు వదిలిపెట్టాడు దేవుడు. యుగాలు పాపలోకాన్ని నాశనం చేయకుండా కొన్ని యుగాలు వదిలిపెట్టాడు. ఇప్పుడు త్వరలోనే నాశనం చేయటానికి, త్వరలోని లోకాన్ని అంత్యం చేయటానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన చేత అన్ని అవమానాలు తినిపించి, ఆయన చేత అంత శిక్షణ తినిపించి, అన్ని శ్రమలు అనుభవింపజేసి, ఘోరమైనటువంటి నీచమైనటువంటి ఆ శిలువ మరణాన్ని పొందించి ఈ కృపాకాలాన్ని అంత తొందరగా ముగిస్తారా? అంత తొందరగా ముగించేదానికి ఎందుకు ఆయన ఈ లోకాన్ని పంపించడం, ఆయన చేత అన్ని బాధలకు విధించడం, ఆయన ఆ శిలువ మరణం పాలు చేయటము. పాపకాలాన్ని యుగాలు గడిపినటువంటి దేవుడు కృపాకాలాన్ని, ప్రేమ కాలాన్ని, రక్షణ కాలాన్ని అంత తొందరగా ముగిస్తారా? ఏమైందో మనకు తెలియదు, కానీ ఆదిమ సంఘములో ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు ఆలోచించారు. అపోస్తులు వారి కాలంలోనే ప్రభు మళ్ళా తిరిగి వస్తారని ఆలోచించారు. పౌలు గారు అన్నారు ఆయన కాలంలోనే. కానీ నా నమ్మకము, నా విశ్వాసం ఏమిటంటే, ఈ కృపాకాలాన్ని, రక్షణ కాలాన్ని, ప్రేమ కాలాన్ని, ఆయన యొక్క శ్రమలు, మరణము యొక్క ఆ ఫలితాన్ని ఇంత తొందరగా నాశనం చేస్తారా? ఇది ఒక ఆలోచించవలసినటువంటి విషయము. ప్రభునందు ప్రియులారా, మరి అనొచ్చు, ప్రభుయే కదా స్వయంగా చెబుతున్నారు అని. ఇక్కడ ఆదిమ సంఘం యొక్క అస్పష్టత, గందరగోళం మనకు కనపడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా లోకాంత్యం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. రెండవ రాకడ గురించి మనం తలంచవలసిన అవసరం లేదు. ఆయన కాలంలో ఆయన ఏం చేయాలో ఆ తండ్రి దేవుడికి తెలుసు. మనకెవరికి ఆ టైం తెలియదు అంటున్నారు కాబట్టి, ఆ సమయం తెలియదు అంటున్నారు కాబట్టి, దాని గురించి మనం ఆలోచించకుండా మన అంతము ఉంది, మనకు మరణం ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్త వహిస్తూ, శ్రద్ధ వహిస్తూ, మన తీర్పు దినాన మనందరికీ తీర్పు ఉంటుంది కాబట్టి, మరణం వెనుక తీర్పు ఉంటుంది కాబట్టి, ఆ తీర్పులో నీవు ఆయన కుడి ప్రక్కన నిలబడతావా,
ఎడం ప్రక్క నిలబడతావా అనేది మనం ఆలోచించవలసిన జాగ్రత్త తీసుకోవాల్సిన విషయము. ఇది మొట్టమొదటి మనం గమనిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఇది మనకి ముఖ్యము. ఇదివరకు ఒకసారి చెప్పాను, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు. మనం కోర్టుకు వెళ్ళామనుకోండి, కోర్టుకు వెళ్తే ఏం చేస్తారు? తప్పు చేసిన వాడు కూడా నేను తప్పు చేయలేదని అంటాడు. వాళ్ళ తరపున లాయర్లు తప్పు చేయలేదని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు విజయవంతం అవుతారు. తప్పు చేసిన వాడు కూడా చేయలేదని నిరూపించగలుగుతూ ఉంటారు. కానీ అక్కడ అది లాభం లేదు. ఆ లాయరు ఈ లోకంలోనే మనకున్నాడు. యేసుక్రీస్తు అనే లాయరు ఈ లోకంలో మనకున్నాడు. ఆ లాయర్ ఏం చెప్తాడంటే, అరే నాయనా, ఇది నీ తప్పు, జాగ్రత్త వహించు, సరిదిద్దుకో, మారు మనసు పొందుకో. మనం మంచి వాళ్ళమైతే మన లాయరు ఓకే, నీవు మంచివాడు, ఇంకా అభివృద్ధి చెందు, మంచిని ఇంకా పెంపొందించుకొని ఆ లాయర్ ఈ లోకం వరకే. ఈ లాయరు రేపు జడ్జి అయిపోతాడు, న్యాయాధిపతి అయిపోతాడు. ఆయన దగ్గర బుకాయించడానికి ఏమి లేదు. ఈ లోకంలో మనం ఎవరినైనా బుకాయించవచ్చు, ఎవరినైనా మాయ చేయవచ్చు, తిమ్మిని చేయవచ్చు. కానీ అక్కడ అది అసాధ్యము. ఈరోజు నీ తప్పు నీవు తెలుసుకోకపోయినా, ఎందుకంటే ఈ లోకంలో మనం అందరం కూడా గురువింద గింజలమే. మనకెవ్వరికి మన తప్పులు మనకు కనిపించవు, మన పాపాలు మనకు కనిపించవు. మనం ఏమీ లేని వారిగానే మనం అనుకుంటాం. కానీ అంతరంగములను ఎరిగినటువంటి ఆ యేసు ప్రభు, ఆ దేవదేవుడు తప్పక మనల్ని ఆ రోజు అక్కడ బుకాయించడానికి లేదు. ఈరోజు కొంతమంది వస్తుంటారు, ఏదో పని మీద వస్తుంటారు, వచ్చి అంటూ ఉంటారు, మేము రోజు గుళ్ళోనే ఉన్నామని. నీవు రోజు గుళ్ళో ఉన్నదానికి, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు అన్నదానికి గుర్తేమిటి? నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు. ఎంతమంది వందల మంది ఉంటారు, వీళ్ళలో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అఫ్కోర్స్ కొంతమంది గురించి తెలుసు అనుకోండి, కొంతమంది గురించి తెలియదు. నన్ను బుకాయిస్తూ ఉంటారు, మేము వస్తున్నామండి అని. కానీ ఏం జరుగుతుంది? ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి పాత ఫ్యామిలీ కార్డ్స్ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత అవన్నీ మార్చుకోండి అని చెప్పాను. 5 సంవత్సరాలైనా, 5.5 సంవత్సరాలైనా ఒక్కోసారి ఇంకా పాత బుక్ పట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏమంటే, మేము రోజు గుడికి వస్తున్నామండి, మేము ఆదివారం గుడికి వస్తున్నామండి. మరి గుడికి వస్తే ఏమైంది? నేను చెప్పింది విన్నారా? గుడికి వస్తే నేను చెప్పింది వినుండాలా. ఈ బుక్ మార్చుకోమని చెప్పిన మాట వినుండాలా. విని ఉంటే, గుడికి వస్తే విని ఉంటే, ఆ బుక్ మార్చుకోకపోతే అర్థం ఏమిటి? నా మాట లెక్కలేదు, అంతే కదా? నా మాట లెక్కలేదు, లేదా నీ గుడికి రాలేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనం ఇక్కడ మనమే కొన్ని విషయాల్ని మనం గ్రహించగలం, చెప్పగలం. పూర్తిగా చెప్పలేకపోయినా మనం చెప్పగలం. ఇప్పుడు ఈ బుక్ మార్చుకోలేదంటే గుడికైనా రాకుండా ఉండాలి, లేదా నేను చెప్పిన మాట లెక్క లేకుండా అయినా ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే. నీవు నా మాట విన్నావా? నేను చెప్పినట్టు చేసావా? అది ఆయన అడిగే ప్రశ్న. కనుక ప్రభునందు ప్రియులారా, ఎక్కడ మనం బుకాయించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వస్తారు, ఏనాడు చందా లేని వాళ్ళు, బుక్ మార్చుకోని వాళ్ళు, గుడికి రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేస్తుంటారు ఏదో అవసరం వచ్చినప్పుడు.
నన్ను బుకాయించలేరు, కానీ నేనేం చేస్తానంటే సరేనని వాళ్ళ కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంటాను, వాళ్ళ పని చేసి పెడుతూ ఉంటాను. 99% కాదన్నాం, చేసి పెడతాను వాళ్ళ పని. కానీ ఏం జరుగుతుంది ఆలోచించండి. యేసు ప్రభు కూడా ఈ లోకములో ఉన్నంత వరకు మన తప్పులు పాపాలు కాసుకుంటాడు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ తీర్పు దినాన ఇక అక్కడ లేదు, అక్కడ ఇంకా అవకాశం లేదు, బుకాయింపుకు అవకాశం లేదు, క్షమాపణకు అవకాశం లేదు. ఆ తీర్పు దినాన ఇంకా క్షమాపణ ఉండదు. అక్కడ క్షమాపణ కాలము ఈ లోకములోనే. ఈ లోకములో ఆ కాలాన్ని మనం వ్యర్థం చేసుకుంటే, ఆ క్షమాపణను మనం పొందకపోతే, మనం బుకాయించుకుంటూ జీవిస్తే, రక్షణను నిరాకరిస్తే, క్షమాపణను మనము కాదనుకుంటే, కాలదన్నుకుంటే మన కర్మ. ఇవన్నీ కూడా ఈ లోకములోనే. ఈ కృప, క్షమాపణ, సర్దిద్దుబాటు అన్నీ కూడా ఇక్కడే. ఇది దాటిన తర్వాత అది మహాభయంకరమైన దినము. ఎవరికి? తీర్పులో ఎడం ప్రక్కన ఉండి నిత్య నరకాగ్నికి పొండని చెప్పుకునే వారికి ఈ మరణం అనేది, తీర్పు అనేది మహాభయంకరం. కానీ ఆయన ప్రకారం ఉన్న వారికి, ఈ లోకములో ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకున్న వారికి, ఆయన ప్రేమను, ఆయన క్షమను, మనం ఆయన కృపావరములను సద్వినియోగం చేసుకున్న వారికి ఆనాడు భయపడవలసిన అవసరం లేదు. ఆయన ముందు నిలబడాలి. అప్పుడు ఆ తీర్పులో ఓకే ఓకే అంటే ఓకే, లేదంటే చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా, మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము, తీర్పు అనేది ఒకటి ఉందని మనం ఎప్పుడు మనసులో పెట్టుకొని మనం ఇక్కడ జీవించాలి. మరొక మాట, యోహాను సువార్త ప్రకారం అయితే మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. పాత నిబంధనలో కూడా ఉంది, ఇదిగో మీ ముందు నేను నిప్పును నీళ్లను పెడుతున్నాను, మీకు ఏది కావాలో మీరు ఎన్నుకోండి, చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ కూడా ప్రతి విషయంలో, ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన ద్వారా మనల్ని మనమే తీర్మానించుకుంటున్నాం, మనమే తీర్మానం చేసుకుంటున్నాం. యు ఆర్ ఫర్ క్రైస్ట్ ఆర్ అగెన్స్ట్ క్రైస్ట్. దైవరాజ్య విలువలతో ఉంటున్నావా, దాన్ని తిరస్కరిస్తున్నావా? ప్రభువుని అంగీకరిస్తున్నావా? అంగీకరించడం అంటే నన్ను విశ్వసించేవాడు నేను చేయి క్రియలను చేయి. మన చేతుల్లోనే ఉంది. దీన్నే యోహాను సువార్త ప్రకారం అయితే మనకు మనమే ఎంచుకుంటున్నాం. బహుమానాన్న, శిక్షణ మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. ఆయన కన్ఫర్మ్ చేస్తాడంతే ఆ తీర్పును అక్కడ. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ అంత్యదినాల్లో ఉన్నటువంటి మనము మరొకసారి, మన అంత్యదినం అంటే నాకు వచ్చింది ఆ మాట, అంత్యదినముల గురించి ఆలోచిస్తున్నటువంటి మనము మన అంతాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఆ తర్వాత తీర్పు, బహుమానము, శిక్ష ఉందనే విషయాలు మనం గుర్తుపెట్టుకొని, ఈ లోకములో ప్రభు ఇచ్చినటువంటి అవకాశాలను, రక్షణ అవకాశమును, క్షమాపణ అవకాశమును, కృపా అవకాశమును సద్వినియోగం చేసుకుంటూ ఆ ప్రభువులో మనము జీవించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మనకు ఆ తీర్పు అనేది మేలుకరంగా, దీవెనకరంగా, మోక్షగామిగా ఉంటుందనేది మనం గుర్తుంచుకుందాం. కాబట్టి ఈ లోకములో చాలాసార్లు మనము ఇక్కడే ఉండిపోతున్నాం, ఇక్కడే ఉట్టిగట్టుకొని ఉండిపోతున్నట్లుగా, ఇదే మన సర్వస్వమైనట్లుగా, ఇంకా ఇక్కడ మనకి ఏ సావు లేనట్టుగా, ఏ తీర్పు లేనట్టుగా చాలాసార్లు మనం ప్రవర్తించడం అనేది దురదృష్టకరము. అలా కాక
తీర్పు ఉంది. మరణం ఎలాగో ఉంది, మరణం తర్వాత విశ్వాసం ప్రకారం తీర్పు ఉంది, తీర్పు తర్వాత శిక్ష కానీ బహుమానం కానీ ఉంది. ఈ విషయాలను మనం మర్చిపోకుండా జాగ్రత్తగా మనం జీవిస్తే మనకు మంచిది. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవదేవుడు మనకు చేసినటువంటి సకల మేలులను, ఉపకారములను, ఘనకార్యములను స్మరించుకుంటూ కృతజ్ఞత భావముతో ఇంకను మనకు కావలసిన వరములకై, దీవెనలకై ప్రార్థించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మా యొక్క విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పోపు గారిని, బిషపులను, గురువులను, మఠకన్యలను, సువార్త సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారికి కావలసిన జ్ఞానాన్ని, ఆత్మీయ అనుగ్రహ వరాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మాకు దయచేసిన సకల మేలులకు గాను నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని నీ చిత్తమైతే స్వస్థపరచమని, ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారికి నీ చిత్తమైతే ప్రార్థన అవసరతలు తీర్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సకల మా ప్రభువా, ప్రపంచ దేశాలని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ చూసినా యుద్ధాలు, కాలుష్యాలు, మానభంగాలు, హోమాలతో అడ్డుడిపోతున్న ఈ లోకంలో మీ చిత్తమైతే ప్రభువా యుద్ధ వాతావరణం తొలగించి శాంతి వాతావరణం కలుగజేయలాగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ మీ బిడ్డలందరినీ, మా సంఘ కుటుంబాన్నంతటినీ నీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా యొక్క సంఘములో పనిచేసి మరణించినటువంటి గురువులు, మఠకన్యల ఆత్మలను మీ మోక్ష రాజ్యంలోనికి చేర్చుకురండి ప్రభువా. అదేవిధంగా మా సంఘంలో ఎవరైతే మరణించి ఉన్నారో ప్రతి ఆత్మను కూడా నీ దైవరాజ్యంలోనికి చేర్చుకోమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల్ని చేతుల్లో పెడుతున్నాం ప్రభా. యువతి యువకులు వేసే తప్పడట్లు సరిచేయండి ప్రభా. నాయన వారు వయసు వ్యామోహంలో పడిపోకుండా మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు లోను కాకుండా నీ చిత్తమైతే వారిని నీ ప్రేమలో నడిపించమని, తల్లిదండ్రులకు విధేయించేలాగా, దేవుడి పట్ల భయభక్తులు జీవించేలాగా వారంతా నడిపించమని అందరూ ఓ ప్రభువా చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కృపగల దేవా, దయగల తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచున్నాము. దేవా, నీ సృష్టి పరమరహస్యము మా మనోగతములకు అతీతము.
మీ యొక్క రహస్యాన్ని మేము ఛేదించలేము, అర్థం చేసుకోలేము. కానీ ప్రభువా, మీరు మాకు తెలియజేసిన విషయములను, మేము గ్రహించుకున్న విషయములను శ్రద్ధతో, నమ్మకముతో, విశ్వాసముతో, ప్రేమతో ఆచరించినట్లుగా మాకు సహాయమును దయచేయండి. ప్రభువా, ఈ లోకములో నీవు మాకు మాత్రమే ఒక అంతాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు, మరణమును ఏర్పాటు చేసి ఉన్నారు. దేవా, ఈ మరణ పరమ రహస్యమును మేము అర్థం చేసుకునేలాగున మాకు సహాయమును దయచేయండి. అందుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నట్లుగా మాకు కావలసిన జ్ఞానమును, శక్తిని దయచేయండి. దేవా, ఈ లోకంలో మమ్మ మీరు సృష్టించి మీ పోలికగా చేసి మీ సర్వసృష్టికి మమ్మ అధికారినిగా చేసి ఉన్నారు. మీకు వందనములు, స్తోత్రములు. దేవా, మీ సృష్టి అంతయు కొనసాగుతుండగా మేము మాత్రమే మరణిస్తూ ఉన్నాము. దేవా, ఈ పరమ రహస్యము మీకే తెలియను కనుక ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా మీరు మాకు ఏర్పాటు చేసిన ఆ మరణమును సరైన విధంగా అంగీకరించులాగున, సిద్ధపడులాగున మాకు సహాయమును దయచేయండి. ఈ లోకములో మేము మీ కృపను, మీ క్షమాపణను, మీ రక్షణమును సరిగా వినియోగించుకున్నట్లుగా మాకు సహాయము దయచేయండి. మీరు మాకు అనుగ్రహిస్తున్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భౌతికమైన వాటన్నిటినీ మేము సరిగా వినియోగించుకొని మీ చిత్త ప్రకారం వాటిని వాడుకొని ఎల్లప్పుడూ మేము స్తుతిస్తూ, ఎల్లప్పుడూ మీకు వందనము తెలియజేసుకుంటూ ఈ లోకములో అటు మీకు, ఇటు మా సోదరులకు కృతజ్ఞులమై జీవిస్తూ ఈ లోకంలో మేము తరించలాగిన మాకు సహాయమును, మీ ఆత్మ జ్ఞానమును, ఆత్మవరములను దయచేయండి తండ్రి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈనాడు మీ దరి చేరినటువంటి ఈ మీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి మా కుటుంబములలో మీ శాంతి, సమాధానములు, ఆయురారోగ్యములు దయచేయండి. ప్రతి కుటుంబములో మీ రాజ్య విలువలు, నైతిక విలువలు చక్కగా ఉండునట్లుగా సహాయము దయచేయండి తండ్రి. దేవా, దైవరాజ్యమనగా పరస్పర క్షేమాభివృద్ధిని కోరుటే అని మీ భక్తులు సెలవిచ్చినట్లుగా మేము ఈ లోకములో ప్రతి ఒక్కరి యొక్క మేలు, శ్రేయస్సు, అభివృద్ధి కోరుకునేలాగున మమ్ము దీవించండి. ఈ మనవల ఇంకను ఈనాడు ఇక్కడ చేరిన మీ బిడ్డలలో ఇంకా ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, బాధలున్నాయో, సమస్యలున్నాయో మీకు తెలియని తండ్రి, మీరే మీ చిత్త ప్రకారము వాటిని మాకు దయచేసి మమ్ము నడిపించుమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.
హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చనా ప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి కామకానుకా కానుకా సమరలు నా బాధలను తల్లిదండ్రిగా బ్రోచినావు శ్రీమలలో నా బాధలను తల్లిదండ్రిగా బ్రోచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితునిలా నిలిచినావు అందుకే కృతజ్ఞతార్చనా అందుకే కృతజ్ఞతార్చనా ప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి ప్రేమ కానుకా కానుకా సంప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి ప్రేమ కానుకా కరా శుభకరా హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చనా సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునడులా ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేమర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనము పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేసితిరి. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసితిరి. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటింపగలుగుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. ఆయన తనను తాను ఇష్టపూర్తిగా శిలువ శ్రమలకు సమర్పించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను ఓ మా ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పాతకాలపు సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని. ఈరోజు కూడా ప్రభు సందేశం అదే. మనకింకా ఈ లోకములో అవకాశం ఉండగానే మనము జాగ్రత్త పడమని, మన యొక్క పేర్లు జీవగ్రంథములో రాయబడాలి అంటే ఈ లోకములో మనము జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తమై జీవించడానికి కావలసిన సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో ఈ లోకమున రక్షకుడు, పరలోకమున న్యాయాధిపతి. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
ఇది క్రీస్తుని శరీరము, ఇది క్రీస్తుని రక్తము, ఇది క్రీస్తుని శరీరము, ఇది క్రీస్తుని రక్తము, ఇది లోకపు ఆహారము, ఇది నిత్య జీవపు సోపానము, ఇది లోకపు ఆహారము, ఇది నిత్య జీవపు సోపానము. రండి కదలి రండి ప్రభు విందులో బంధము, రండి రండి ముక్తిని పొందెదము. కడరాత్రి వేళ రొట్టె విరచి నా శరీరము అనెను, సిలువ బలిలో ప్రాణమిచ్చి శాశ్వత బలిని చేసెను. బలి పూజలోని గురువు రొట్టె రసమును దీవించగా, తను క్రీస్తు దేహముగా మారెను. రండి కదలి రండి ప్రభు విందులో బంధము, రండి రండి ముక్తిని పొందెదము. ఇది క్రీస్తుని శరీరము, ఇది క్రీస్తుని రక్తము, దైవచనలు కేంద్ర బిందువు దివ్య సంప్రసాదము, శ్రీ సభ అంతా ఏకమగును దివ్య సంప్రసాదములో. అనుదినము స్వీకరించగా పరిశుద్ధతలో పయనించగా, అనుదినము స్వీకరించగా పరిశుద్ధతలో పయనించగా, పరలోక ప్రాప్తిని పొందెదము. రండి కదలి రండి ప్రభు విందులో బంధము, రండి రండి ముక్తిని
ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగ భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. 232 కుటుంబాలు అనుకుంటాను. 232 కుటుంబాలు ఈ 2,36,000 ఇచ్చి ఉన్నారు. సకల లోక పూజిత వందనం వందనం క్రీస్తు రాజ వందనం. దయా ప్రేమ సాగర పురాణించరా, సత్యమై మార్గమై మమ్ము ప్రోవర. యెహోవా సుత సకల లోక పూజిత వందనం వందనం క్రీస్తు రాజ వందనం. దయా ప్రేమ సాగర పురాణించరా, సత్యమై మార్గమై మమ్ము ప్రోవర. ప్రేమనే బాటలు ఈ బ్రతుకు సాగనిమ్మని, అందరూ వెలుగునే చూడరమ్మని. ప్రేమనే బాటలో ఈ బ్రతుకు సాగనిమ్మని, అందరూ వెలుగునే చూడరమ్మని. కొండ మీద చెప్పినావు వేద సారము, సిలువలోన మోసినావు పాప భారము. కొండ మీద చెప్పినావు వేద సారము, సిలువలోన మోసినావు పాప భారము. నీవే నా సర్వము, నీకే స్తోత్రము. యెహోవా సుత సకల లోక పూజిత వందనం వందనం క్రీస్తు రాజ వందనం. దయా ప్రేమ సాగర వరాణించరా, సత్యమై మార్గమై మమ్ము ప్రోవర. క్రీస్తు శ్రమల గండము, అదేగా గొల్గొతనే అగ్నిగుండము. క్రీస్తు శ్రమల గుండము, అదేగా గొల్గొతనే అగ్నిగుండము. ఇప్పుడే సిలువ విలువ తెలిసి మసలుకో, ఇక్కడే మంచి చెడుల మార్గం ఎంచుకో. ఇప్పుడే సిలువ విలువ తెలిసి మసలుకో, ఇక్కడే మంచి చెడుల మార్గం ఎంచుకో. నరకమో మోక్షమో గమ్యమించుకో. యెహోవా సుత సకల లోక పూజిత వందనం వందనం క్రీస్తు రాజ వందనం. దయా ప్రేమ సాగర వరాణించరా, సత్యమై మార్గమై మమ్ము ప్రోవర.
అవును అవును